తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఇరాన్ అమెరికా మధ్య దోహా వేదికగా జరిగిన పరోక్ష చర్చలు ముగిశాయి. హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు, ఇరాన్ నిధుల విడుదల వంటి కీలక అంశాలపై ఇరు దేశాలు చర్చలు జరిపాయి. అయితే శాశ్వత శాంతి దిశగా ఎలాంటి పురోగతి కనిపించలేదని, అయతుల్లా ఖమేనీ అంత్యక్రియల తర్వాత తదుపరి చర్చలు ఉంటాయని మధ్యవర్తిగా వ్యవహరించిన ఖతార్ ప్రకటించింది. అమెరికా, ఇరాన్ దేశాల ప్రతినిధుల మధ్య ఖతార్ రాజధాని దోహాలో 2 రోజుల పాటు పరోక్ష చర్చలు జరిగాయి. ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తులతో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు వేర్వేరుగా సమావేశమయ్యారు. ఇరాన్ బృందానికి ఆ దేశ ఉప విదేశాంగ మంత్రి కజెం గరీబాబాదీ నేతృత్వం వహించారు. ఈ ఉన్నత స్థాయి చర్చలకు అమెరికా తరపున జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్లు వెళ్లినప్పటికీ చర్చలకు హాజరు కాలేదు. 2 వారాల క్రితం కుదిరిన తాత్కాలిక ఒప్పందంలోని అంశాలపైనే ఇరు దేశాలు మళ్లీ చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిలో సముద్ర రవాణా స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తుల విడుదలపైనే సాంకేతిక చర్చలు జరిగాయి. జూలై 9న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగిసిన తర్వాత తదుపరి దఫా సమావేశం ఉంటుందని ఖతార్ విదేశాంగ శాఖ ప్రకటించింది. జూన్లో యుద్ధాన్ని నిలిపివేసిన మెమోరాండంకు సంబంధించిన అంశాల్లో దోహా చర్చలు సానుకూల పురోగతి సాధించాయని తెలిపింది. స్విట్జర్లాండ్ శిఖరాగ్ర సమావేశం ఫలితాల ఆధారంగా ఈ చర్చలు ముందుకు సాగాయని పేర్కొంది. మరోవైపు వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ అణు కార్యక్రమం పరిమితులపై ఇరుపక్షాలు పురోగతి సాధిస్తున్నాయని తెలిపారు. ఇరాన్ అణ్వాయుధ రహిత ప్రక్రియ సానుకూలంగా సాగుతోందన్నారు. అయితే దోహాలో జరిగిన సాంకేతిక చర్చల్లో అణు కార్యక్రమం ప్రస్తావనకు రాలేదని సమాచారం. ఈ అంశంపై తర్వాత చర్చిస్తామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. స్పష్టమైన లక్ష్యం లేకుండా అమెరికా బలగాలు మళ్లీ యుద్ధానికి వెళ్లబోవని ఆయన సంకేతాలిచ్చారు. ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ వాణిజ్యంలో 5వ వంతు హార్ముజ్ జలసంధి గుండానే జరుగుతోంది. ప్రాథమిక ఒప్పందం ప్రకారం ఈ జలసంధి గుండా నౌకల రాకపోకలను పునరుద్ధరించాల్సి ఉంది. రాకపోకలు పాక్షికంగా ప్రారంభమైనప్పటికీ ఈ వ్యూహాత్మక జలమార్గం పరిస్థితి ఇంకా అస్పష్టంగానే ఉంది. ఇటీవల ఒక కార్గో నౌకపై ఇరాన్ దాడితో గత వారాంతంలో ఇరు దేశాల మధ్య మళ్లీ దాడులు జరిగాయి. బలప్రయోగం ద్వారానైనా జలసంధిపై తమ నియంత్రణకు అంతర్జాతీయ గుర్తింపు సాధించాలని ఇరాన్ పట్టుదలగా ఉంది. ఒప్పందం ప్రకారం టోల్ ఫ్రీ గడువు ముగిసిన తర్వాత ఆగస్టు మధ్య నాటికి నౌకలపై టోల్ వసూలు చేస్తామని ఇరాన్ స్పష్టం చేస్తోంది.